హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిక్కుడుకాయ టమాటో కర్రీ ఎలా చేయాలో చూద్దాం. బ్రాడ్ బీన్స్ టమాటో కర్రీ. దీనికి ఫస్ట్ ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, 1 ఆనియన్ 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. పోపు వేసుకొని అవి ఫ్రై అవుతున్నప్పుడే ముందుగా చిక్కుడుకాయలు ఇట్లా కట్ చేసి ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి పెట్టుకోవాలి. 3 టమాటోస్ సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇట్లా ఆయిల్ వేసి ఆనియను, పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు వేసి ఫ్రై అవుతున్నప్పుడే కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ 3 టమాటోస్ వేసుకోవాలి. చిన్న సైజు పీసెస్గా కట్ చేసుకోవాలి టమాటోస్. ఎందుకంటే ముందుగానే చిక్కుడుకాయ ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు. అందుకని చిన్న సైజు కట్ చేసుకుంటే బాగా మగ్గిపోద్ది తొందరగా. ఇట్లా కట్ చేసి పెట్టుకున్నవి వేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ అంతా తగ్గి ఆయిల్ పైకి వచ్చే వరకు మూత పెట్టి మగ్గబెట్టుకోవాలి. ఇట్లాగ వేసుకొని టమాటా వేసుకొని అందులో తగినంత సాల్ట్ 2 స్పూన్స్ సాల్ట్, 1/2 స్పూను పసుపు వేసి మగ్గబెట్టుకోవాలి. ముందుగా చిక్కుడుకాయలు కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి చూసి ఉడికేటప్పుడు సాల్ట్ వేసాం కదా చిక్కుడుకాయలు, అందుకని చూసి వేసుకోవాలి సాల్ట్. టమాటాలు ఇట్లా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. ఈ 5 మినిట్స్లో కొంచెం వాటర్ తగ్గి టమాటా అంతా మగ్గిపోతుంది. ఇట్లా ఆయిల్ పైకి వస్తుంది. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న చిక్కుడుకాయ తీసుకొని ఇందులో కలుపుకోవాలి. ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టాం కదా చిక్కుడుకాయ, ఇవి ఇందులో కలుపుకోవాలి. కలిపి ఒక 5 మినిట్స్ ఉంచాలి. తర్వాత దీనికి తగినంతగా కారం, ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు ఒక 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి కలపాలి. కలిపి అందులో కొంచెం పుదీనా, కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చిక్కుడుకాయ టమాటో కర్రీ రెడీ. దీనిలో చాలా ఫైబర్, ప్రోటీన్ రిచ్ ఉంటుంది. హెల్త్కి మంచిది, అందరూ తినొచ్చు. వైట్ రైస్లో చాలా బాగుంటుంది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీ అయిన చిక్కుడుకాయ టమాటో కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.